అయ్యో, ఉదయాన్నే నీ దరిద్ర మొహంతో తయారయ్యావా? ఇక ఈ రోజంతా ఏడ్చినట్టే ఉంటుంది. కోపడుకు కావ్య, టైం అయిందని లేపాను. టైం అయితే ఏంటి? ఆఫీస్కి వెళ్ళి నాకు తెలీదా ఎన్ని గంటలకు లేవాలో అని? సరే, కాఫీ తాగు. ఏయ్, నా ఫోన్ నువ్వెందుకు తీసావు? నీకిద్దామనే తీసానమ్మా. ఫోన్ వస్తే తీసుకోవడం నాకు తెలుసులే. నువ్వు అనవసరంగా నా ఫోన్ ముట్టుకోకు. ప్రియా, లేమ్మా, లేచి కాఫీ తాగు. కాఫీయేగా అక్కడ పెట్టెళ్ళు. చదువుకునే పిల్లవి, ఇంతసేపు నిద్రపోవచ్చా? లేమ్మా. చదువు గురించి నువ్వు మాట్లాడు. ఎప్పుడు లేవాలో నాకు తెలుసు. నీ పనేంటి? కాఫీ ఇవ్వడమేగా, అది చేస్తే చాలు. నిద్రపోనీకుండా పొద్దున్నే వచ్చింది డిస్టర్బ్ చేయడానికి. ప్రియా, చదువుకునే పుస్తకాలు దేవుడితో సమానమమ్మా. ఇలా చెత్తలా పడేసావేంటి? కాస్త నీటిగా సర్దుకోకూడదు? ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా? బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వెంత బాధ్యతగా ఉన్నావో అందరం చూసాంగా. ఉపదేశాలు మానేసి వెళ్ళు. కాఫీ చెల్లు. ఇందా. ఏ అర్చన, ఇలారా. ఏవే, మీరేమనుకుంటున్నారు అసలు? అక్కనే మర్యాద కాస్త కూడా లేకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడూ బాధ్యతగానే నడుచుకుంటుంది. ఏదో నిన్నొక రోజు చిన్న పొరపాటు జరిగింది. అలా అనుకుంటే మీరు రోజుకి ఎన్ని తప్పులు చేస్తున్నారు? అవన్నీ నేను ఎప్పుడైనా చెప్పడం మొదలెడితే మీరు నోరెత్తగలరా? దాన్ని ఒక్క మాట అంటే చాలు, వెంటనే సపోర్ట్కి వచ్చేస్తావు. నీకెప్పుడు తనంటేనే ఇష్టం. తనే ఎక్కువ. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతావు. అవునే, తనే నాకు ఎక్కువ. తనతో పోలిస్తే మీ ఇద్దరు తక్కువేనే. దానిలా బాధ్యతగా ఉండడం నేర్చుకోండి, అప్పుడు చూద్దాం. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? వాళ్ళు నన్నంటే అన్నారు, నువ్వు వాళ్ళని తిట్టుకమ్మా. పిచ్చి మొహమా, నువ్వు వాళ్ళని ఇలా వెనకేసుకురావడం వల్లే వాళ్ళు నిన్ను ఏమాత్రం లెక్క చేయకుండా చాలా చులకనగా మాట్లాడుతున్నారు. వదిలేయమ్మా, ఉదయాన్నే ఏమనుకో. బయటికి వెళ్లేటప్పుడు సంతోషంగా వెళ్తేనే రోజంతా బావుంటుంది. చూసారా, అది దాని బుద్ధి. తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ జన్మలో మీకా బుద్ధి రాదు. నువ్వింకా కాఫీ తాగలేదు కదమ్మా, వెళ్ళు, వెళ్ళి కాఫీ తాగు పో. ఏమే, నిద్రపోతున్న వాళ్ళని పని కట్టుకుని లేపి మరీ కాఫీ ఇస్తే దాన్ని తిడతారా? మిమ్మల్ని లేవండి, లేవే, పక్కమే లేముంటే పోయి కడిచి. ఆడపిల్లలు లక్షణంగా తెల్లవారుజామునే లేవడం పోయి బెడ్ కాఫీ అట. మొహాలు కడుక్కోకుండా పాచి మొహాలు వీళ్ళని. అమ్మా, అమ్మా, అమ్మా. జయంతి, ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నా? మీ వారు వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకున్నారా? లేకపోతే మీ అత్తగారు నీ జీతం డబ్బులు నీ దగ్గరే ఉంచుకోమన్నారా? అలాంటి అద్భుతమైన విషయాలు అంత తొందరగా జరగవులేమ్మా. అమ్మా, చేయి చాపు. ఎందుకే? ముందు నువ్వు చాపు. సరే చెప్పు. కొత్త గొలుసు ఎప్పుడు కొన్నావమ్మా? కొనలేదమ్మా, నువ్విచ్చిందే. నేనా? ఏంటో అనేది? అవునమ్మా, నిన్న నువ్వు చెప్పినట్టు ఇంటికెళ్లగానే అందర్నీ ఓ దుమ్ము దులిపేశాను. పోలీస్ కంప్లైంటు ఇస్తాను అని అన్నానో లేదో మా అత్తగారు బెంబేలెత్తిపోయి అర్చన పెళ్లికని చేయించిన ఈ 5 తులాల బంగారు గొలుసు తెచ్చి నా చేతిలో పెట్టిందమ్మా. ఇప్పుడు చెప్పు, ఇది నువ్వు ఇప్పించిందా కాదా? ఓ, నువ్వు అలానావా? చూడు జయంతి, ఈ కాలంలో నోరున్న వాళ్ళే బతకగలరమ్మా. ఈ గొలుసుతో పాటు నీకొక సంతోషమైన వార్త చెప్పబోతున్నాను. ఏంటమ్మా? మీ అన్నయ్య తిరిగొస్తున్నాడు. నిజమా? ఎన్నేళ్లైందమ్మా అన్నయ్యని చూసి. ఎప్పుడొస్తున్నాడు? రేపు ఉదయం మనిద్దరం వెళ్ళి వాణ్ణింటికి తీసుకురావాలి. తప్పకుండానమ్మా, మనిద్దరం వెళ్తేనే అన్నయ్య సంతోషపడతాడు. ఎన్నింటికి వస్తానన్నాడు? 10 చెప్పాడు. మిగతా ఫార్మాలిటీస్ పూర్తవడానికి 11 అవ్వచ్చు. అయితే నేను ఆఫీస్లో గంట పర్మిషన్ తీసుకునొస్తానమ్మా. ఏంటి జయంతి, 5 ఏళ్ల తర్వాత వాడు తిరిగొస్తున్నాడు. నువ్వు ఒక్కరోజు లీవ్ పెడితే మనందరం వాడితో ఉంటే ఎంత సంతోషపడతాడో చెప్పు. ఒక్కరోజేంటమ్మా,
ఓ వారం రోజుల పాటు అన్నయ్యతోనే ఉండాలని నాకు ఉంది. కానీ మా అత్తగారిని తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. మీ అన్నయ్యని రాని, అందరికి బుద్ధి చెప్పిస్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాను, నాకు లేట్ అవుతుంది. జయంతి, రేపొచ్చేటప్పుడు ఒక టాక్సీని తీసుకురమ్మా. వెళ్ళి మీ అన్నయ్యని తీసుకొద్దాం. ఓకేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరేనమ్మా, బాయ్. బాయ్, పద. రేయ్, మీ అన్నెక్కడా? చెప్పండి సార్. ఎవరో అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. లైన్ వేస్తున్నాడా? ఏయ్, నాతో కామెడీ గిమిడీ చేయట్లేదు కదా? అదేం లేదక్క. సార్, వర్క్ అంతా ఫినిష్ చేసి రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను సార్. తెలుసురా, నాకు మీ గురించి తెలుసు, మీ అన్న గురించి తెలుసు. ఊర్లో సూపర్ ఫిగర్ని నేనే. అయ్యో బాబోయ్! ఏయ్, ఏంట్రా ఎగితాడా? కాదక్క, స్పానర్ కాలు మీద పడింది. అసలు ఈ ఊర్లో సూపర్ ఫిగర్ని నేనేరా. నా వల్లోనే మీ అన్న పడ్డం లేదు. మీ అన్న ఇంకొకరికి లైన్ వేయడం ఏంట్రా? ఎరా ఫణి, టైట్ చేసావా? అన్నా, అది టైట్ టైట్ ఉంది, తిరుగుతలేదన్నా. ఇలా ఇవ్వు. హాయ్ గోపి. ఎరా, ఏ నట్టుకి ఏ స్పానర్ వాడాలో కూడా తెలీదా నీకు? గోపి, గోపి, నాతో ఒక ముఖ్యమైన చోటుకొస్తావా? రావడం కుదరదు, చాలా పనుంది. నువ్వు రా గోపి, చెప్తాను. అంటే నాకన్నా నీకు పని ముఖ్యమా? అన్న పంటి మొత్తుకున్నాడు అదే కదా, పక్కా జరుగు, అన్న గాలని వస్తుంది. నేను పిలుస్తుంటే నువ్వు రానంటావా? రేయ్, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందేమో చూడు. అన్నా, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందేమో చూడు. అన్న అన్న నెమ్మది నడుచుకుంటూ పోతాం టింగు టింగమని. అన్న, పని అయిపోయింది. రే దేవా. అన్నా. ఏంటన్నా? స్పేర్ పార్ట్స్ తెమ్మన్నాగా, తీసుకొచ్చావా? సేటికి పాత బాకి ఏది ఇవ్వాలంట, అన్నాడు. నేను ఫోన్ చేయమని చెప్పాడు. ఆ మాట ముందే చెప్పచ్చుగా. మర్చిపోయానన్నా. సర్లే, ఫోన్ చేయాలి. ఆ జీప్ దగ్గర ఫోన్ ఉంది, తీసుకురా. సరేనా. ఫోన్ ఎక్కడుందన్నా? ఆ జీప్ మీద పెట్టాను రా, ఇందాక చూడు. అన్నా, ఇక్కడ లేదు. రేయ్, అక్కడే ఉంటుంది, సరిగ్గా చూడరా. ఎక్కడా లేదన్నా. ఒరే, ఓ పని చేయరా అన్నా. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే అన్నా. దొరుకుతారు. రే ఫణి అన్నా, జీప్ మీద ఫోన్ పెట్టాను, చూసావా? చూడలే అన్నా. లేదా? తనే తీసుకెళ్ళి ఉంటుంది. హాయ్ గోపి. ఏయ్, నా ఫోన్ ఎందుకు తీసుకెళ్ళావు? కారణం ఉంది. నా కోసం నువ్వు బయటికి రానన్నావు, కానీ ఇప్పుడు నీ మొబైల్ కోసం రాకేం చేస్తావు? ఏయ్, నా కస్టమర్లు ఫోన్ చేస్తారు, ప్లీజ్ నా ఫోన్ నాకు తెచ్చివు. ఆహా, ఛాన్సే లేదు. నేను తీసుకురాను. నీకు ఫోన్ కావాలంటే నువ్వేరా. నందిని, నా కోపం తెప్పించుకో ప్లీజ్. మర్యాదగా నా ఫోన్ నాకు తెచ్చివు. రానంటే రాను. నీకు ఫోన్ కావాలనుకుంటే మర్యాదగా నువ్వు ఇక్కడికి రా, లేకపోతే నీ షెడ్లోనే పని చేసుకో. నీ కస్టమర్స్ ఫోన్ చేస్తే నేను వాళ్ళతో జాలీగా మాట్లాడతాను. ఏయ్, ఆ పని మాత్రం చేయకు, నా బిజినెస్ దెబ్బతింటుంది. సరే, ఎక్కడికి రావాలో చెప్పు, తగలడతాను. ఇక్కడ మణికొండలో ఒక టెంపుల్ ఉంది కదా, టెంపుల్ పక్కన అమ్మవారి మండపం, అక్కడికి రా. అమ్మవారి మండపంలో మెయిన్ డోర్ పక్కన వెయిట్ చేస్తా. సరే, వస్తావా? అలాగే.
ఇది కొంచెం ఓవర్ అనిపించట్లా? ఏంటమ్మా? అసలు నిన్ను ఇంటి దగ్గర అడుగుదాం అనుకున్నాను. మరేమైనా పెళ్లికో పేరెంటానికి వస్తున్నావా? ఈ పట్టు చీర, నగలు, పువ్వులు అన్నీను. మరేం చేయమంటావమ్మా? ఇంట్లో పెళ్లికెళ్తున్నానని చెప్పొచ్చాను. ఓహో. అమ్మా, అన్నయ్య వచ్చాడు. చింతామణి, అవునవా? అవ్వా, కన్నతల్లిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా? పిలవడానికి కదా పేరు పెట్టుకునేది. ఇంకేంటి, బాగున్నావా లేదా? నేను బాగానే ఉన్నాన్రా. నువ్వే ఏళ్ల తరబడి జైల్లో ఉండి చిక్కి సగమైపోయావు. అనవసరంగా అబద్ధాలు అడకమ్మా. చిప్పకూడు తిని చెట్టు కింద గాలి పీల్చుకుని గుండ్రాయిలా తయారయ్యాను. ఏంటా లుక్కు? ఫేస్లో కొంచెం షైనింగ్ తగ్గింది అంతేగా. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే వస్తుంది. ఏం జయంతే, మనం మెగాస్టార్ సినిమాలో రిలీజ్ అయ్యాం. పూలదండలు ఎట్సెట్రా ఏమైనా ఉన్నాయా లేదా? అవునరా, నువ్వు చాలా మంచి పని చేసి జైలుకి వెళ్ళాగా. నీకు పూలదండలతో మర్యాద చేసి స్వాగతం చెప్తాం. ఏ నేను చేసింది మంచి పనేగా. ఏదిరా మంచి పని? ఓ ధనవంతుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తన ఆస్తి మొత్తం రాయించుకొని చివరికి ఆ పిల్లని గర్భవతిని చేసి బయటికి ఎంటేసావు. ఆ పిల్ల తన చావుకి నువ్వే కారణమని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 5 ఏళ్లు నిన్ను జైల్లో పెట్టారు. ఇదా మంచి పని? మరి దాని ఆస్తంతా నా పేరు మీద కదా ఉంది. అది మంచి పనేగా. సరేరా, అయిందేదో అయిపోయింది. ఇక నేను బుద్ధి తెచ్చుకొని మంచివాడిగా ఉండు. మంచివాడిగానా? తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, మంచివాడు. ఆపమ్మా. అమ్మా, నువ్వు కాస్త ఆపుతావా? అన్నయ్య వచ్చాడా లేదా అప్పుడే వాడితో ఆర్గ్యుమెంట్ స్టార్టా? ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు రా అన్నయ్య. నేను వస్తున్నానని తెలుసు కదా. ఏసీ కార్ బుక్ చేయొచ్చు కదా. 5 ఏళ్లు నేను లేకపోయేసరికి అందరికీ భయభక్తులు లేకుండా పోయాయి. అమ్మా, ఎక్కు. ఏంటి, డ్రైవర్ యూనిఫామ్ వేసుకోలేదా? ఓకే ఓకే, రైట్ రైట్. శుభకర శ్రీకర శోభన రూప అంబాసుత ప్రియ లంబోదర. శుభకర శ్రీకర శోభన రూప అంబాసుత ప్రియ లంబోదర. స్వయం భువునిగా వెలసెను మాకై కాణిపాకాన విఘ్న వినాయక. శుభకర శ్రీకర శోభన రూప అంబాసుత ప్రియ లంబోదర. ఏ విషయంలో ఆటలాడాలో నీకు తెలీదా? ముందు నా ఫోన్ ఇవ్వు. ఇస్తానులే, రా కాసేపు కూర్చొని మాట్లాడు. కూర్చుని మాట్లాడుకునే టైం నాకు లేదు. అవతల నాకు 1,00,000 పనులు ఉన్నాయి. ముందు నా ఫోన్ ఇవ్వు. చూడు గోపి, నేను నిన్ను రమ్మన్నది నీతో కాసేపు మాట్లాడాలని. రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మన లవ్ ఉందిగా. లవ్వా? నాలో అలాంటి ఆలోచన లేదే. నా లవ్ ఉందిగా. అందుకు నేనేం చేయలేను. ఏ, నాలో ఉన్న ప్రేమ నీలో ఎందుకు లేదు? నందిని, ఏంటా పిచ్చి ప్రశ్న? ప్రేమించట్లేదు అంటే 1,00,000 కారణాలు చెప్పొచ్చు. అసలు నీకెలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. గోపి, నేనంటే నీకెందుకు ఇష్టం లేదు? నేను నీ వెంటపడి ప్రేమించడం వల్ల నీ కంటికి నేను చీప్ గా కనిపిస్తున్నానా? చాచా, ఏంటా మాటలు? ఎందుకలా మాట్లాడి నా మనసు బాధ పెడతావు? చూడు నందిని, మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం. నువ్వు ఆయన కూతురివి. నేను నేను ఒక ఫ్రెండ్గా చూస్తున్నానంతే. అంతకు మించి నా మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచన లేదు. అదే ఎందుకు లేదు అంటున్నాను. ఎంతో మంది ప్రేమ ఫ్రెండ్షిప్ నుంచి డెవలప్ అయిందే కదా. అందుకని ఫ్రెండ్స్ అందరూ ప్రేమికులు అవ్వాలని రూల్ లేదు. ముందు నా ఫోన్ ఇవ్వు. ఇవ్వను. నేను కోరుకునే సమాధానం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వను. నీకేమైనా పిచ్చా? ఒక మగాడిని గుడికి రప్పించి ప్రేమిస్తున్నానని ప్రాణం తీస్తున్నావే, నీకు అసలు సిగ్గు లేదు? ఎందుకు లేదు? సిగ్గుంది. కానీ అంతకన్నా ముందు ప్రేమ ముఖ్యం కదా. నేను ఎలా నడుచుకుంటే నీకు నా మీద ప్రేమ వస్తుందో చెప్పు, అలాగే నడుచుకుంటాను.
ఏం అక్కర్లేదు. చూడు ఎలా ఉన్నావో. ముందు ఆడపిల్లలాగా లక్షణంగా ఉండ నేర్చుకో. ఓయ్, నేను అమ్మాయిలే నడుచుకోవడం లేదా? అదిగో అక్కడ అమ్మాయి వస్తుంది. తనలా ఉండాలా? నీకెంత పొగరు! నేను పక్కనుండగానే ఇంకో అమ్మాయికి సైట్ కొడతావా? గోపి, గుర్తుందా? ఇది గుడి. అది గుర్తు చేయడానికే ఇలా చేశాను. సర్లే, నువ్వు రమ్మన్నావు, వచ్చాను. నా ఫోన్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటి గోపి వెళ్తాను వెళ్తాను అని అలా తొందరపడుతున్నావు? మొదటిసారి గుడికి వచ్చాం, అది జంటగా వచ్చాం. దేవుడికి దండం పెట్టుకుందాం, ఆ తర్వాత నేను నీకు ఫోన్ ఇస్తాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. దండం పెట్టుకుంటే ఫోన్ ఇస్తావా? అబ్బా ఇస్తానులే, మరి ఫోర్స్ కొట్టకుండా రావయ్యా బాబు. ఆరతి తీసుకోండి. శాస్త్రి గారు. అయ్యా, రేపు అభిషేకానికి అన్ని సిద్ధం చేశారా? పూజా ద్రవ్యాలను సమకూర్చానండి. రేపు చాలా దివ్యమైన రోజు కాబట్టి మీరు ప్రాతకాలంలో వచ్చేసేయండి, అభిషేకం జరిపించేస్తాను. అది కుంకం, అది పూజారి గారు మీకు అది ఏంటి అలా చూస్తున్నావు? అది ఏం లేదు, నా ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఇవ్వు. కావాలా? సార్ సార్ వచ్చేస్తాను సార్, పక్కనే ఉన్నాను సార్. ఓకే సార్. గోపి, నిన్నెలా రప్పించానో చూసావా? ఇలాగే నీ చేత నా మెళ్ళో తాళి కూడా కట్టించుకుంటాను. టైం 2 అయింది. జైలు నుంచి ఇవాళే రిలీజ్ అయ్యాడు. పెందలాడి ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. జాగ్రత్త, పడిపోతావు. Don't touch. Don't touch. I'm steady. Steady. ఒరే పాపిస్ట్ విధవా, వచ్చిన రోజే మొదలు పెట్టావా? ఏంటా ప్రశ్న? ఏ రోజైనా సరే మన పని మనమే చేసుకోవాలి. ఆ జైల్లో బీడీలు, సిగరెట్లు, గంజాయి ఏం కావాలన్నా దొరుకుతాయి. అదేం గర్వం, ఈ సరుకు మాత్రం దొరకదు. అందుకే ఫుల్గా కొట్టేశాను. ఎంత ఆనందంగా ఉందో. సరేలేరా, ఫోన్ చేద్దురా. వదిలే,
నాకు లోపల రావడం తెలీదా? సరే వనిజ డార్లింగ్ కమాన్